సభ అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల్ని 50% పెంచాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఈ బిల్లుని ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టడానికి సిద్ధమైనట్టు సమాచారం. దీని ప్రకారం పార్లమెంటు స్థానాలు 543 నుంచి 816కు చేరుతాయి. 4123 ఉన్న అసెంబ్లీ స్థానాలు 6185 అవుతాయి. తెలంగాణ అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 179కి, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న 175 ఎమ్మెల్యే స్థానాలు 263కు చేరుతాయి. లోక్సభ స్థానాలు ఏపీలో 25 నుంచి 38కి, తెలంగాణలో 17 నుంచి 26కి చేరే అవకాశం ఉంటుంది. ఇందుకు సంబంధించిన ఎన్డీఏ సమావేశంలో భాగస్వామి పక్షాలకి కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు సమాచారం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ నేతృత్వంలో ఈ భేటీ జరిగింది. కాంగ్రెసేతర విపక్షాలతోనూ విడిగా భేటీ నిర్వహించింది కేంద్రం. కాంగ్రెస్తోనూ మాట్లాడే అవకాశం ఉంది. నియోజకవర్గాల సంఖ్య పెంచడానికి వీలుగా ముందుగా మహిళా రిజర్వేషన్ చట్టం, డీలిమిటేషన్ చట్టాలకి సవరణల్ని ప్రతిపాదిస్తూ ఈ పార్లమెంటు సమావేశాల్లో బిల్లు తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది. లోక్సభలో ఇందుకు సంబంధించిన బిల్ ఆమోదం పొందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి చకచక సీట్ల పెంపు కార్యక్రమం పూర్తి చేసి 2029 ఎన్నికల్లో అమలు చేయనున్నట్టు తెలుస్తోంది. సీట్ల పెంపు దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కూడా పెరుగుతాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, రైట్, ఇది కీ డెవలప్మెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరగాలంటే ముందుగా జనగణన, కులగణన జరగాలనేది కూడా ఇప్పటి వరకు కూడా భావిస్తూ వచ్చాం. అయితే రేపు జరగబోయే కేబినెట్ లో కొన్ని కీలక అంశాలపైన కేబినెట్ ఆమోదిస్తుంది. ఆ తర్వాత పార్లమెంట్ లో దాన్ని బిల్లుగా తీసుకురాబోతున్నారు. ముఖ్యంగా ఇటు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి 50% సీట్లను పెంచే దిశగా కేంద్రం అడుగులు వేస్తుంది. దానికి సంబంధించి కూడా నిన్న ఏదైతే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు న్యాయశాఖ మంత్రి కూడా ఈ యొక్క భేటీలో పాల్గొనడం జరిగింది. దీంట్లో అనేక అంశాలపైన కూడా వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే దీంట్లో ఏదైతే డీలిమిటేషన్ కి సంబంధించిన అంశంలో అనేక రాష్ట్రాల నుంచి, అంటే ఇటు సౌత్ కు కొన్ని అభ్యంతరాలను కూడా ఇప్పటివరకు వ్యక్తం చేస్తూ రావడం జరిగింది. ఒకవేళ దీంట్లో పునర్వ్యవస్థీకరణలో సంబంధించి గనక ఈ సౌత్ కి నార్త్ కి కొంత వ్యత్యాసం ఉన్న నేపథ్యంలో కొన్ని సీట్లను సౌత్ కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి వాటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇటు సౌత్ కి కూడా న్యాయం దక్కే విధంగా ఈ డీలిమిటేషన్ చేయాలనేది కూడా కోరడం జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే 50% పెంపుతోటి అటువంటి సమస్య ఉత్పన్నం కాకుండా ఉంటుందనేది కూడా కేంద్రం కొంత తన వ్యూహంలో భాగంగా అమలు పరుస్తుంది. అయితే మహిళా బిల్లుకు సంబంధించి ఈ 1-2 రోజుల్లోనే అది పార్లమెంట్ లోకి తీసుకురాబోతున్నారు. 33% చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ ఉత్తర్వులు ఏదైతే పార్లమెంట్ లో ఆ బిల్లు తీసుకురాబోతున్నారు. ఆ బిల్లు పాస్ అయితే కనుక 33% రిజర్వేషన్ అమలు అవుతుంది. సో దీంతో ఇటు నియోజకవర్గాలలో కొంత సీట్లు పెంపు అవడము, అదేవిధంగా 33% రిజర్వేషన్ ని ఈ రెండింటిని కూడా 2029 ఎన్నికల్లోనే నిర్వహించే విధంగా ఇటు కసరత్తు చేస్తుంది. అయితే 2028లో కొన్ని ఇటు ముఖ్యంగా తెలంగాణకు ఎన్నికలున్న నేపథ్యంలో దాన్ని కూడా పోస్ట్పోన్ చేస్తూ 29లోనే ఎన్నికలు నిర్వహిస్తారు. అంటే దాదాపు 10 రాష్ట్రాలకు సంబంధించి 29లో ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తుంది. ఒక మినీ జమిలీ ఎన్నికల్లాగా దాన్ని నిర్వహించేందుకు కూడా ఈ ప్రయత్నాలంతా కూడా కొనసాగుతుంది. జనాభా ప్రాతిపదికన 2011 జనాభా ప్రాతిపదికననే ఈ యొక్క మహిళా రిజర్వేషన్ కి సంబంధించిన అంశాన్ని తెరపైకి అయితే తీసుకువస్తున్నారు. దీంతో ఇటు తెలంగాణకు, ఏపీకి సంబంధించిన ఇటు పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలు కూడా పెరిగే అవకాశాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇటు దీంట్లో ఏదైతే తెలంగాణకు సంబంధించి ఇప్పటికే 119 స్థానాల నుంచి అది 179కి చేరుతుంది. ఆంధ్రప్రదేశ్లో 175 నుంచి 263 స్థానాలకు చేరుతుంది. ఇక లోక్సభకు సంబంధించి ప్రస్తుతం ఏపీలో 25 నుంచి 38 దాకా వెళ్తుంది. అదే తెలంగాణలో 17 నుంచి 26కు కూడా చేరుకుంటుంది. సో దీంట్లో మహిళలకు చాలా కీలకంగా కొంత ప్రాధాన్యత దక్కుతుందని చెప్పొచ్చు. తెలంగాణ లోక్సభలో తెలంగాణ నుంచి 9 స్థానాలు మహిళలకు దక్కుతుంది. అదేవిధంగా అసెంబ్లీలో 60 స్థానాలు, ఏపీలో 13 మహిళా స్థానాలు రిజర్వ్ అవుతాయి. అదేవిధంగా 87 అసెంబ్లీ స్థానాలకు మహిళల రిజర్వేషన్ కొనసాగుతుంది. సో వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని ఈ రేపు జరిగే కేబినెట్ భేటీలో, ప్రధాని అధ్యక్షతన జరిగే కేబినెట్ భేటీలోనే ఈ యొక్క ఆమోదం కూడా పొందుతుంది. ఆ తర్వాత లోక్సభలో దాన్ని చట్టం చేస్తారు. ఆ తర్వాత రాజ్యసభ ఆమోదం పొందుతుంది. సో 2029లోనే ఈ మహిళా రిజర్వేషన్ ని అమలు పరిచేందుకు ఈ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేయడం ద్వారానే ఈ మహిళా రిజర్వేషన్
రిజర్వేషన్ బిల్లు పాస్ అయ్యే అవకాశాలున్న నేపథ్యంలో 2011 జనాభా ప్రాతిపదికననే ఈ యొక్క గణన చేయబోతున్నారు. దానికి సంబంధించి కూడా ఇప్పటికే నియోజకవర్గాలకు సంబంధించి కొన్ని రాష్ట్రాలకు కూడా కీలక సూచనలు కూడా చేయడం జరిగింది. మరి రేపు కేబినెట్లో ఈ యొక్క బిల్లు సంబంధించిన అంశం పైన కూడా కేబినెట్ ఆమోదం పొందడము, ఇటు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, 33% మహిళా రిజర్వేషన్లను, అదేవిధంగా 29లో మినీ జెమిలీ ఎన్నికలు, వీటన్నిటిపైన కూడా ఈ కీలక బిల్లులను ఈ లోక్సభ సమావేశాల్లోనే కేంద్రం తీసుకురాబోతుంది. ఓకే, థ్యాంక్ యూ గోపి.